శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజుటి విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజుటి దేశ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే, దేశ రాజకీయాలలో ఒక పథకం ప్రకారంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ని భ్రష్టు పట్టించాలన్నటువంటి ఒక తాపత్రయం బీజేపీకి కనబరుస్తూ ఉంది. తర్వాత భారత రాజ్యాంగాన్ని కొంత మార్పులు, చేర్పులకు గురి చేయాలి. గతం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎమర్జెన్సీ, దాంట్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ తర్వాత రాజ్యాంగపరమైనటువంటి సవరణల నేపథ్యంలో కూడా సెక్యులర్ తర్వాత సోషలిస్ట్ అనే పదాలు ప్రియాంబుల్లో లేవు. వీటిని ఎమర్జెన్సీ లోపల ఇచ్చేసినారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని తొలగించాలా అని ఒక రకమైనటువంటి ప్రచారము. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కేంద్రం చేస్తూ ఉంది. అంటే ఏదో ఒక దశలో, ఏదో ఒక అంశంలో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి రాహుల్ గాంధీని చూస్తే లాగులు దడుస్తున్నాయి. ఎందుకంటే క్రమక్రమంగా రాహుల్ గాంధీ ఒక ప్రణాళికను నిర్దేశించుకొని పనిచేస్తున్నాడు. తర్వాత రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే ఈనాడు కేంద్రం పనిచేయక తప్పట్లేదు. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిస్వార్థంగా, నిజాయితీగా, తర్వాత నిష్పక్షపాతంగా ప్రవర్తించేటువంటి తీరు మీద రాహుల్ గాంధీ చేస్తున్న అటాకు, తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలలో జరిగినటువంటి వ్యవహారాలు, ఇతరత్రం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత మనకు ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. అదేమంటే బీజేపీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు కొంత ఇరకాటంలో పెడుతున్నాడు. ఈయన పీడ విరగడ చేసుకోవాలా అనేటువంటి ఒక పథకం ప్రకారంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుండటం మనకు కనపడది. తర్వాత అమిత్ షా గారు ఆజ్తక్కి సంబంధించిన ఒక లైవ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతూ చాలా త్వరితగతిన రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోతారు. ఆయన విదేశాల నుంచే తన జ్ఞానాన్ని సంపాదించుకొని వస్తారు. కొద్ది రోజులు విదేశాల్లో తెచ్చుకున్న జ్ఞానాన్ని భారతదేశంలో అందరికీ పంచడానికి ప్రయత్నిస్తాడు. ఆ కోటా ఖతం కాగానే మళ్ళీ విదేశాలకు ఉరుకుతాడు. అక్కడి నుంచి జ్ఞాన సంపద తెచ్చుకుంటాడు అనేటువంటి మాట మాట్లాడి, ఇది కాక ఆయనకి ఇంకేదైనా ఒక ఆలోచన ఉందేమో విదేశాలకు పోవడానికి, ఇంకేదైనా కారణం ఉంటుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక వ్యక్తిని అంటే ఆ యాంకర్ అడుగుతాడు, మీ దృష్టిలో ఇప్పుడు ఏం కారణం అయి ఉంటుంది, విదేశాలకు ఎందుకు ఇంత త్వరితగతిన రాహుల్ గాంధీ గారు ప్రయాణిస్తారు అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పకపోతే అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన విదేశాల్లో ఉండాలా, దేశంలో ఇప్పుడు భారత్ జోడో యాత్రలు, న్యాయయాత్రలు చేయాలి, అది ఆయనకు సంబంధించిన విషయం. కాకపోతే భారతీయ జనజీవన స్రవంతి నుంచి, భారతీయుల జీవన విధానం నుంచి రాహుల్ గాంధీ చాలా దూరంగా ప్రయాణించారు. వాళ్ళదంతా కుటుంబ పాలన వ్యవస్థ, వాళ్ళ కుటుంబము వాళ్ళు మాత్రం సంక్షేమంగా ఉంటే దేశమంతా సంక్షేమంగా ఉంటుందని భావించిన వాళ్ళు. తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ఒక్క కుటుంబం మాత్రమే దేశం మీద పరిపాలన రుద్ది వాళ్లకు నచ్చిన నాయకత్వంతో మొత్తానికి దేశాన్ని భ్రష్టు పట్టించింది. ఇంతకాలం తర్వాత కూడా భారతదేశం ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందలేదు అనే మాట మాట్లాడి ఆడియన్స్లో, అంటే ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళలో ఒకతను చేయి లేవడతాడు. అంటే ఏమని, నేను చెప్తాను రాహుల్ గాంధీ గారు ఎందుకు త్వరితగతిన విదేశాలకు పోతున్నాడు అని. ఆయనకి పైకి ఇవ్వండి, ఆయన చెప్తాడు, ఆయనకు తెలుసట అని. మొత్తానికి ఇదో రకమైన వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. దాన్ని గమనించి కమ్యూనిస్టులు తర్వాత ఇతర వర్గాల వాళ్ళు కూడా కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలను చాలా తీక్షణంగా గమనిస్తున్నారు. ఒక రకంగా కమ్యూనిస్టులకి ఇది చాలా మంచి అవకాశం. అంటే భారతీయ జనతా పార్టీని కేరళలో ఇష్టపడరు, ఎందుకంటే అది కమ్యూనిస్టుల కోట కూడా. తర్వాత రెండోది, అక్కడ అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్ కమ్యూనిటీస్ ఎక్కువ వాళ్ళు ఉంటారు. ఇదో రకమైనటువంటి సంఘటన. అట్లా కేరళలో ఉన్నటువంటి మిక్స్డ్ పాపులేషన్కి, మిక్స్డ్ రాజకీయాలకి, తర్వాత మతం, తర్వాత కులం, ఈ రెండిటి ప్రభావం మరి అంత ఎక్కువగా కేరళలో ఉండదు. ఈ మతతత్వ రాజకీయాలతో కేరళను కానీ ఇతర కమ్యూనిస్టు కోటగూడలైనటువంటి రాష్ట్రాలను గెలుచుకోవడం అంత సులభం కాదనమాట. అది దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అంశం. ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే, మన రేవంత్ అన్న తన అనుచరుడి ద్వారా ఒక పువ్వు వదిలినాడు, ఒక తామర పువ్వుని. అదేంది, మన చెవులలో పెట్టడానికి. అదేమంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డిని మార్చాలన్న ప్రయత్నం చేసిందని, దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి ఈ దేశంలో కూడా రేవంత్ రెడ్డిని మార్చడం ద్వారా చాలా అన్యాయం జరిగిపోతుందని, పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందని, పార్టీ చీల్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పినట్టుగా, వీళ్ళు పెట్టిన ప్రెషర్ కి పార్టీ అధిష్టాన వర్గం తల ఉగ్గినట్టుగా అన్ని రకరకాల వ్యాఖ్యానాలు తోని ఒక కథనం, అంటే వీకెండ్ కామెంట్ అనేటువంటి దాన్ని
రాధాకృష్ణ రాసినాడు. నిజానికి జరిగిన సంఘటన అంటే మనకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ అధిష్టాన వర్గము రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయాన్ని చూస్తున్న మాట వాస్తవం. ఇది 100% ట్రుత్. కాకపోతే రేవంత్ రెడ్డిని తప్పించాలన్నప్పుడు ఎవరున్నారు ప్రత్యామ్నాయం అనేటువంటి ఆలోచనలో పడ్డ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కొంతమంది నాయకుల మీద తమ దృష్టి సారించిన మాట కూడా వాస్తవం. ఫస్ట్ మల్లు భట్టి విక్రమార్క గురించి ఆలోచించినారు. దళితుడిని ముఖ్యమంత్రి చేద్దాం, ఎట్లుంటుంది ఏంటిది. కానీ ఇతను పనికి రాడు, వేస్ట్. ఇతను రేవంత్ రెడ్డి చెంచాని, ఇంతకంటే నీచమైన పరిపాలనే తీసుకొస్తాడు. ఇతను వ్యక్తిగతంగా అంత చురుకైన వ్యక్తి కాదు. ఏదో తినడం, పడుకోవడం, నిద్రపోవడం తప్ప ఇతను గొప్పగా పార్టీ పట్ల కానీ పార్టీని డెవలప్ చేసే విషయంలో కానీ ఈయనకు ఆలోచనలు అంటూ ఏది లేదు. తన కుటుంబపరమైన వ్యవహారాలు, తన కుటుంబ పాలన ఆ వ్యవస్థని చూస్తాడు. ఈయనతో ఏం కాదు, ఊదు కాలదు, పీరు లేవదు. తర్వాత జిల్లాలోనే, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోనే ఈయనకి సరైనటువంటి గుర్తింపు, గౌరవం లేదు అనేటువంటి విషయాలు గ్రహి ఆయన పేరును డ్రాప్. రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఆలోచించినారు కానీ ఆయన వయోవృద్ధుడైనాడు, పెద్దోడైనాడు. ఆయన అంత మొఖవిడియం మనిషి, ఆయన అంత పెద్ద చురుకుగా పని చేయలేడు. ప్లస్ ఏ ఆలోచనల్లో కూడా ముందుబడి గిట్ల చేస్తే బాగుంటుంది అని నిర్మోహమాటంగా చెప్పే స్వభావం ఆయనకు లేదు. ఆయన మృదు స్వభావి. ఏదో మాట్లాడితే అడిగితే సలహా ఇస్తాడు, లేకపోతే తప్పుడే కోరుకుంటాడు. ఈయన వల్ల కూడా కదా, ఈ మర్యాద రామన్న వల్ల అని ఆయనను తొలగి. తర్వాత దామోదర్ రాజనరసింహ వైపు అటెన్షన్ డైవర్ట్ చేసినప్పుడు దామోదర్ రాజనరసింహకు వ్యతిరేకంగా కొన్ని తనకు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా దామోదర్ రాజన ఒక ల్యాండ్ కబ్జా కూరని, అదని ఇదని ఒక రకమైన ప్రచారం చేసి ఆయన పేరును కూడా మసకబరి. ఆ తర్వాత పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో పడ్డ ఇంకొక వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన గురించి కూడా కొంతమంది ఈయన అభ్యర్థిత్వాన్ని ఆలోచించండి అనేటువంటి మాటలు కొంత పార్టీ అధిష్టాన వర్గం చెప్పే ప్రయత్నం చేస్తే మొగ్గలోనే వాటిని తుంచే ప్రయత్నం చేసినాడు రేవంత్ రెడ్డి. అంటే ఈయన మంత్రి అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మంత్రిగానే ఇతన్ని రానివ్వద్దు అనే ఆలోచనలో పడ్డారు. యాక్చువల్ అయితే పార్టీ అధిష్టాన వర్గము మంత్రివర్గ విస్తీర్ణ కంటే ఒక్కరోజు ముందు కూడా ఇతన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నీకు మంత్రి పదవి ఇస్తున్నాము, నువ్వు మంత్రి పదవిగా బాధ్యతలు చేకట్టడానికి రెడీగా ఉండు అని సంకేతాలు ఇచ్చి లాస్ట్ మినిట్ లోపల రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును డ్రాప్ చేసినట్టుగా, అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క సలహా సంప్రదింపులతోనే, ఆయన ఆమోదంతోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని డినై చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఒక రకంగా రాజగోపాల్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన అవరోధం ఎవడైనా ఉంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి మాట పార్టీ ఆందోళనల ద్వారా తెలుస్తుంది. అంటే అన్నను దగ్గర తీసి తమ్ముడిని దూరం కొట్టేసేసి ఈ రకమైన దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి అనేది మనకు తెలుస్తుంది. అంటే పార్టీ అధిష్టాన వర్గంకి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి పేరు సలహా ఇచ్చినారో వాళ్ళు రాజగోపాల్ రెడ్డి నిటారుగా ఉండే వ్యక్తి అని, కేసీఆరే మెయిన్ థ్రెట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కల వ్యక్తి కావాలనేది ఒకటి ఆలోచించినారు. రెండవది తెలంగాణ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన వ్యక్తి కావాలనేది రెండవది ఆలోచించినారు. ఆర్థికంగా పరిపుష్టి ఉండాలన్నారు. ఈ మూడు అంశాలు సరిపడ్డాయి. దానికి తోడు కుల రాజకీయాలలో కూడా అతను కూడా ఒక రెడ్డి కావడం వల్ల అతని నాయకత్వం బాగానే ఉంటుందేమో అని ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో భావించే దశలోనే ఈయనను మంత్రిగానే రాకుండా చేస్తే ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యవహారం అనేది ఉండదు. ఈయనకు మంత్రిగానే ఏ రకంగా తన బాధ్యతలు నిర్వహిస్తాడు, చురుకుగా ఉంటాడా, మంచిగా పాలన చేస్తాడా, ఈయనకు మంత్రిగా అవకాశాలు ఇస్తే ఒక 3-4 నెలలు చూసిన తర్వాత అరే రాజగోపాల్ రెడ్డి చాలా బాగా మంత్రి పదవి నిర్వహిస్తున్నాడు కాబట్టి ఈయనను పెట్టుకోవచ్చు అనే ఆలోచన పార్టీ అధిష్టాన వర్గానికి ఎక్కడ వస్తుందో అన్న ఆలోచనతోని అంటే వేరియస్ పార్టీలు మార్చాడని, అధిష్టాన వర్గం పట్ల అతనికి అంత చిత్తశుద్ధి లేదని, నీతి లేదని, నిజాయితీ లేదని రకరకాల తర్వాత కాంట్రాక్ట్ల కోసం బీజేపీకి ఒకప్పుడు అమ్ముడు పోయిన వ్యక్తిని, బీజేపీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇట్లా అనేక రకమైనటువంటి ప్రచారాలు చేసేసి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం మీద కూడా కొంత అసంతృప్తి వచ్చేలాగా అయితే మసకబారేలాగా ప్రయత్నం చేసినాడు. ఈ రకంగా కొన్ని కొత్త పద్ధతులు ఎన్నుకున్నాడు. అంటే బీజేపీతో ఇతని సాన్నిహిత సంబంధాలను, ఇతని కాంట్రాక్ట్లోకి అమ్ముడుపోయినాడని ఈ అంశాలను బాగా సరిదిద్దుతూ రాజగోపాల్ రెడ్డి మీద సోషల్ మీడియాలో కొన్ని ఇతరత్రమైన ప్రచారాలు చేయించడం ఇవన్నీ మొదలెట్టినాడట. సో మొత్తానికి
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంక పెద్దగా ఈ విషయం మీద ఆసక్తి అంటూ లేదు. పార్టీ అధిష్టాన వర్గం అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతా, లేకపోతే లేదు. రేవంత్ రెడ్డిని పట్టుకొని కాంగ్రెస్ నాశనం అయితే కానీ, నేనేం చేయాలి అని నేను మొదటే చెప్పినాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి సరిపోడు. ఇతన్ని కాంగ్రెస్ భావజాలం ఇతనికి లేదు. కాంగ్రెస్ ఆలోచన సరళి ఇతనికి అర్థం కాదు. కాంగ్రెస్ వ్యవహార శైలి మీద కూడా ఇతనికి అవగాహన లేదు అనేటువంటి అంశాలు ఆయన చాలా రోజుల క్రితమే పార్టీ అధిష్టాన వర్గానికి నివేదించిన సంగతి మనకు తెలుసు. చాలా చాలా సంఘటనల్లో రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ప్రధానమంత్రి మోడీకి అనుకూలంగా ఉందని, ఈయనే ఇంకొక రకంగా పార్టీని దెబ్బతీస్తాడని, తర్వాత ఈరోజు బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కు అయింది అనేటువంటి అంతర్గత విషయాన్ని కూడా పార్టీ అధిష్టాన వర్గం అర్థం చేసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇంత నిగూఢ సత్యాన్ని కప్పిపుచ్చి మసిబూసి మారేడుగాయ చేసేసి ఒక రకంగా ఈ వీకెండ్ కామెంట్ అనే దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి అనుచరుడు ఇక ఇది రాసినాడు అనమాట. ఏమని? మార్చే యత్నం మారిన రేవంత్ రెడ్డిలో ఒక గొప్ప మార్పు వచ్చిందట. ఆయన ఆలోచన సరళిలో మార్పు వచ్చిందట. ఆయన పరిపాలనా విధానంలో మార్పు వచ్చిందట. ఇంతకుముందు సీనియర్ మంత్రులు ఎట్లా చెప్తే అట్లా వినేవాడట. ఇప్పుడు సీనియర్ మంత్రులు కాదని స్వతంత్రించి తానే నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నట్టుగా, ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నట్టుగా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నట్టుగా, ఇక ఇదంతా అంటే నియంతృత్వపు లక్షణాలు ఇంకా పొందిపుచ్చుకుంటున్నాడు. ఇంకా అధికార మదం రేవంత్ రెడ్డికి నెత్తికెక్కింది అని ఇండైరెక్ట్గా చెప్పినాడు. అంటే ప్రభుత్వం మార్పులో, ముఖ్యమంత్రి మార్పులో ఇప్పుడు వచ్చే ఆలోచనని మొగ్గలోనే తుంచాలా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈనాడి ఈ వీకెండ్ కామెంట్. దీన్ని మనము ఆయన ఓన్ వ్యవహారంలో ఒకసారి చూద్దాం. ఆయన కామెంటు ఏం పెట్టినాడు, ఎట్లా పెట్టినాడు, ఏం గాలబెట్టినాడు అంటే ఒకసారి దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇగో ఇతనట ఫైర్ కాదట, వైల్డ్ ఫైర్ అట. అంటే ఏంది? బడబాగ్ని అంట. ఈ రేవంత్ రెడ్డిలో బడబాగ్ని చూసినాడు ఈ చవట. మరి ఎందులో బడబాగ్ని? ఈ రాష్ట్ర పరిపాలనలో జరిగిన మేలేంది? రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ పూర్తిగా జరిపినందుకు రేవంత్ రెడ్డిని బడబాగ్ని అందామా? లేకపోతే రైతులకు అందరికీ రైతు బంధు మొదటి నుంచి నిజాయితీగా అభయహస్తంలో చెప్పినట్టుగా రైతు భరోసాని ఇస్తున్నందుకు నన్ను గొప్ప ముఖ్యమంత్రి అందామా? మహిళలకు 2500 ఇస్తున్నందుకు గొప్ప ముఖ్యమంత్రి అందామా? లేకపోతే పేద ప్రజల భూములు దొరలు దోచుకున్నారు కదా, గుంజుకున్నారు కదా, వాటన్నిటిని తిరిగి మళ్ళీ పేద రైతాంగానికి ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను అమలు చేసినందుకు ఈయనను గొప్ప రాజనీతిజ్ఞుడు అందామా? ఏ విషయంలో అందాం? నోరు తెరిస్తే అపశృతులు, ఇష్టం వచ్చినట్టు మాటలు, బూతులు, అసలు పరిపాలనలో రవ్వంతా కూడా అవగాహన లేదు అనే దానికి ఒక మూల తార్కాణంలాగా తయారైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు ఆలోచనలతో కూడుకున్నదని, చాలా గొప్ప రాజనీతిజ్ఞుడని, అతను ఒక బడభాగ్నిలాగా తన పార్టీలో ఉన్నటువంటి తన శత్రువర్గాన్ని కబళించి వేస్తున్నాడని చెప్పడం అది వీడికే సరిపోద్ది అనమాట. ఇక చూడండి, వీడు చెప్పే మాటల్లో ప్రతి అంశాన్ని నేను మీకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య చర్చ ఏది? రేవంత్ రెడ్డికి తర్వాత రాధాకృష్ణకి మధ్య చర్చ ఏంటంటే, కొంత సోషల్ మీడియా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. ఆ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఎట్లా ట్యాకిల్ చేయాలి, వాళ్ళని ఎట్లా బొందబెట్టాలి, మొదట నీ కాలమ్స్ ద్వారా ఆ సోషల్ మీడియా నువ్వు అటాక్ చేయి, తర్వాత ఏదో ఒక దాంట్లో వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళ తాట తీస్తా అనేది రేవంత్ రెడ్డి ఆలోచన సరళి. అందులో ఫస్ట్ టార్గెట్లో మన దృక్కోణం ఛానల్ ఉంది అనే సంగతి మనకు తెలుసు. కాకపోతే ఈ కుబ్జాకు అంటే జర్నలిజంలో చిన్న లిల్లీపుట్ అయిన రాధాకృష్ణకు కానీ, రాజకీయాలలో లిల్లీపుట్ అయిన రేవంత్ రెడ్డికి కానీ ఇది సాధ్యం కాదు. మనం బతికుంటే వీళ్ళను చిత్తుగా అంటే ఇట్లా గెదిమి కొడతాం అనమాట. వీళ్ళ రాజకీయ కక్షలను, రాజకీయ కుతంత్రాలను, రాజకీయ కుట్రలను చాలా బహిర్గతంగా చేయగలము. ఎందుకంటే రాజకీయ పరిభాషలో కానీ, రాజకీయాల మీద ఉన్న అనుభవంలో కానీ, జర్నలిజంలో ఉన్న మెలకువలో కానీ వీళ్ళకంటే మనం అన్ని రకాలుగా మెరుగైన వాళ్ళం. ఒకటి, వాళ్ళకంటే ముందే మనం జర్నలిజం చదువుకున్న సుశిక్షితుడైన విద్యార్థిని, తర్వాత ఈనాడు లాంటి ఒక బ్రహ్మాండమైన జర్నలిజం సంస్థలో పనిచేసిన అనుభవం 2, నిజాయితీగా బతకడం 3,
వీళ్ళు ఏదైతే జర్నలిజంలో 70% ఏదైతే రాత పూతలలో ఎడిటింగ్లో భాగస్వామ్యం పంచుకున్న ముఖ్య భూమిక పోషిస్తున్న బ్రాహ్మణ జాతికి చెందిన వ్యక్తిని నేను. వేదం, శాస్త్రం, పురాణం అన్నీ చదువుకున్నాను. సంస్కృతం గురించి మాట్లాడగలను, ఇంగ్లీష్ గురించి వాడికంటే మంచిగానే ఇంగ్లీష్ మాట్లాడగలను. తర్వాత నిత్యము రీసెర్చ్ అనేటువంటి ఒక విధానం ద్వారా కొత్త కొత్త వార్తలు ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి, దేశ విదేశాల్లో ఏ రకమైన వార్తలు వస్తున్నాయి, దేశ రాజకీయాలు ఏ రకంగా పోతున్నాయి, రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా పోతున్నాయని బేరీజు వేసి చూసుకొని నిజాయితీగా వార్తలు చెప్పగలిగే సామర్థ్యం ఉన్న మనల్ని దెబ్బకొట్టడం ఈ చవట వల్ల కాదు. ఫస్ట్ పాయింట్. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడనంటే నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నన్నేం చేస్తాడు, ఏం పీక్తాడు, ఏదైనా కేసులు పెడతాడు, అంతే కదా. ఎంతమంది మీద పెట్టినాడండి. నిన్న చెప్తున్నాను మీకు, అంటే ఈ నిరంకుశ ప్రభువులు, నిరంకుశ వాళ్ళు చేసేటువంటి దాన్ని నిన్న మహాన్యూస్ మీద ఒక అటాక్ జరిగింది. మహాన్యూస్ సంస్థ ఒక్కదాని మీదనే కాదు, ఇటీవల చాలా సంస్థల మీద జరిగినాయి. ఇప్పుడు ఆ శంకర్కి సంబంధించినటువంటి ఒక ఛానల్ మీద అటాక్ చేయడము, అతని మొత్తం ఎక్విప్మెంట్ అంతా దొంగతనం చేసుకొని పోవడం, పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు, రకరకాల సంఘటనలు జరిగినాయి. తర్వాత మీడియా మీద తనకు నచ్చని కొంతమంది మీడియా ప్రతినిధుల మీద ఏదో రకమైన అటాక్ చేయించడానికి రేవంత్ రెడ్డి సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేయాలనుకున్నా కానీ సోషల్ మీడియా ఈరోజు ఎంత అలర్ట్ అయిందంటే, ఎంత తెలివిగా పావులు కదులుతుందంటే అసలు వీళ్ళు ఊహించలేకపోతున్నారు. ఈ సోకాళ్ళ విషపుత్రికలు, ఈ ఇడ్లీ దోసాలను కట్టే పత్రికలను, వీటి యొక్క ప్రాధాన్యతను జీరో చేసినటువంటి ఘనత సోషల్ మీడియాకు దక్కింది. సో వీళ్ళ మాటలలో డొల్లతనం, వీళ్ళ మాటల్లో కూడా ఉన్నటువంటి ఆ అపరిపక్వత, అంటే వీళ్ళు ఊహించిన దాన్ని, అసలు పార్టీ అధిష్టాన వర్గము ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే రేవంత్ రెడ్డి అనుచరగణం ఆపగలదా? అరే డాక్టర్ చెన్నారెడ్డిని మార్చినారు, ఎన్నిసార్లు మార్చినారు? 2 సార్లు నిర్దాక్షిణ్యంగా మార్చినారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని మార్చినారు, కె రోషయ్యను మార్చినారు. ఎంతమందిని మార్చినారంటే ముఖ్యమంత్రులను. కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో ముఖ్యమంత్రిని మార్చాలన్న ఆలోచన వస్తే అది విత్తనం పెడితే చక్క 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 మొలకెత్తి అది చెట్టు అవుతుంది, కాయలు తుస్ తుస్ అంటది. రేవంత్ రెడ్డిని మారిస్తే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవడు వచ్చి పార్టీ అధిష్టాన వర్గానికి మేము రేవంత్ రెడ్డితోనే పోతాం అని ఎవరంటారు? పోనీ ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చీల్చినా ఎవరికి నష్టము, ఎవరికి లాభము? ఎవరైతే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును అనినిత్యం తిడుతూ అనునిత్యం వాళ్లతో కొట్లాడుతున్న వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసమని పార్టీని చీల్చి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదా బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగేలాగా పనిచేస్తాడా? 8 మంది శాసనసభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే బీజేపీ నాయకుడు ఎవడు? వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇవాళ అసలు ఏ రకంగా కూడా ఒక పార్టీ అధ్యక్షుడే ఎన్నుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉంటే, వాళ్ళల్లో వాళ్లే ఒక్కసారి ఒక బీసీ నాయకత్వం కొంత ఎదిగితే ఓర్వలేని ఉన్నత కులాల వాళ్లతో ఇమిడి ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అయితే ఈ రాష్ట్రంలో అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఇట్లా అంటే మనల్ని వెదవలు అనుకుంటారంట, మనల్ని బెవకూఫ్ వాళ్ళు అనుకొని వీడిష్టం వచ్చినట్టుగా రాస్తాడు, జీ జీ అనే ఆవాజ్ వస్తుంటుంది, అది మనం నమ్మాలనుకుంటాడు. కానీ వీడి వార్తలకి ఈనాడు 0 వాల్యూ ఉంది. ఎట్లా చెప్పండి? తెలంగాణ ప్రజానీకం యొక్క నాడిని ఎక్కడ గ్రహించావు? ఏ రోజు గ్రహించావు? ఎట్లా గ్రహించావు? ఎవరా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుచరగణంగా ఉన్నవాళ్ళు? నిజానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి పూర్తి అనుకూలంగా ఉన్న వాళ్ళే రాష్ట్ర హైకోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ ద్వారా రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టబడుతున్నాయి, ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా ఉన్న భూములలో కూడా ఆకాశ హరిమాలు కడుతున్నారు, చట్టాలను తుంగలకు దొక్కినారని చెప్పి కేసులు వేసినటువంటి ఎమ్మెల్యేలను మనం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంత నిజాయితీ చచ్చిపోయి ఉన్నారా? నీతి చచ్చిపోయి ఉన్నారా? లేకపోతే వాళ్ళకి నడ్డి లేదా? వాళ్ళు ఏం చూస్తారు? పార్టీ లైన్లో ఉండే ప్రయత్నం చేస్తారు, పార్టీ అధిష్టాన వర్గం యొక్క ఆలోచన సరళికి అనుకూలంగా అంత పార్టీని పుడకలు జమ చేసి పార్టీని అసలు ఈ రాష్ట్రంలో స్థాపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డాక్టర్ చెన్నారెడ్డినే 2.5 ఏళ్లకు తీసి పారేసింది ఇందిరాగాంధీ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి 1989లో కూడా అసలు ఎన్టీఆర్ని ఓడించడం అసాధ్యం
అనేటువంటి మాటలు చెప్తూ వచ్చినాయి ఈ పత్రికలు, ఈ కరదీపికలు, ఈ కరపత్రాలు. అసలు ఎట్లాంటి ఊహ సృష్టించినారంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, తర్వాత ఆంధ్రప్రభ ఇట్లాంటి పత్రికలన్నీ అసలు ఎన్టీ రామారావు దైవాంశ సంభూతుడని, ఆయనను ఓడించడం సాధ్యమే కాదని, ఆయనకు ప్రత్యామ్నాయమే లేదని, కాంగ్రెస్ కకావికలమైందని ఒక రకమైనటువంటి ఊహ రచనలు చేసేసి అదే వాస్తవమని ప్రజలు నమ్మించడానికి కృషి చేసినారు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు. పిసిసిఐ అధ్యక్షుడిగా డాక్టర్ చెన్నారెడ్డి గారిని నియమించిన తర్వాత ఆయన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని బలపరిచిన తీరు, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన తీరు చూస్తే అమోఘం. ఆనాడు ఎన్నికల రిజల్ట్స్ వస్తున్న రోజున నేను, స్వర్గీయ మా మిత్రుడు కృష్ణారావు, మేమిద్దరం డాక్టర్ చెన్నారెడ్డి గారి ఇంట్లోనే ఉన్నాం. చెన్నారెడ్డి గారు ఎన్నికల ఫలితాలను చూస్తూ అసలు ఈ చెన్నారెడ్డి దగ్గర పైనికి పోయేటువంటి అర్హత ఏ జర్నలిస్టుకు దొరకలేదు. అది మాకు దొరికిన మహదవకాశం. నేను కృష్ణారావు ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఎన్నికల రిజల్ట్స్ చూసుకుంటూ ఎన్టీ రామారావు చిత్తరంజన్ దాస్తో వెనకంజలో ఉన్నాడు అన్న విషయం గ్రహించిన తర్వాత ఇట్లా టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని ఆ ముసలాయనే ఇట్లా కొట్టి, ఇట్ వాజ్ ఎ మిత్, యూ స్ప్రెడ్ ఏ కాన్సెప్ట్ దట్ ఎన్టీ రామారావు ఈజ్ ఇండిస్పాన్సిబుల్. Now you see how we have acted upon. He is losing against an ordinary party worker అని డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పినారు. ఏమయ్యా కృష్ణారావు, మీరు చెప్తారు కదా రామారావును తప్పించలేని, రామారావు కుట్రపూరితంగా నన్ను కరీంనగర్లో ఓడించాడు, అందుకు ప్రతీకారం ఈ రకంగా తీసుకుంటున్నాను. రామారావు సకలంగా ప్రయత్నం చేసి నన్ను ఓడించాడు, నేను రామారావును ఒక సామాన్య కార్యకర్త చేతిలో ఓడిస్తున్నా, చూడు రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయో అని అన్నాడు. అట్లాంటి వాళ్ళనే మార్చిపారేసింది పార్టీ అధిష్టాన వర్గం. రేవంత్ రెడ్డి ఎక్కడండి? రేవంత్ రెడ్డి అణుమాత్రం కాంగ్రెస్లోకి ఎన్నడొచ్చినాడు? కాంగ్రెస్ యొక్క దయాదాక్షిణ్యాల వల్ల పిసిసి అధ్యక్షుడైనాడు, రాహుల్ గాంధీ యొక్క దయాదాక్షిణ్యం వల్ల ముఖ్యమంత్రి అయినాడు. అందుకే ఏం చెప్పుకుంటాడు? తెలియకనే అన్యాపదేశంగానే తన బలహీనతలు తనే బహిర్గతం చేసుకునేటువంటి ఒక వీక్ స్వభావం రేవంత్ రెడ్డిది. అతను ఏం చెప్పినాడు? బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఓనమాలు నేర్చుకున్నాను, ఆర్ఎస్ఎస్ అని చెప్పకుండా బీజేపీలో ఓనమాలు నేర్చుకున్నానని, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకో చోట చేసిన, కొలువేమో రాహుల్ గాంధీ దగ్గర చేసిన, రాహుల్ గాంధీ దగ్గర చేసేది కొలువా? ఒకవేళ అది కొలువే అయింది అనుకున్నా మనలో మాట, అది తీసేస్తాడు ఓనర్. నువ్వు సరిగా పని చేయట్లేదని తీసేస్తాడు. అట్టనే రేవంత్ రెడ్డి కూడా తీసే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు వేరియస్ ఆప్షన్స్ను అబ్జర్వ్ చేస్తున్న మాట వాస్తవం. పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి పాలన చాలా మృగ్యమని, దుర్మార్గమని, ఇతను కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నాడని, బీసీ ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారో ఆయన మాటలను టోటల్గా దుర్మార్గంగా పెడచెవిన పెడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని పార్టీ అధిష్టాన వర్గం గ్రహించింది. అసలు కేసీ వేణుగోపాల్ని నువ్వు ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి చెప్పొద్దు మాకు, యూ షుడ్ నాట్ టెల్ అస్ ఎనీథింగ్ గుడ్ అబౌట్ హిమ్, వీ నో ఎవ్రీథింగ్ మిస్టర్ వేణుగోపాల్, యూ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ విత్ దిస్ ఇష్యూ అని చెప్పి ఆయనను తీసి పక్కకు పారేసినారు. మీనాక్షి నటరాజ్ అనే చాలా రెగ్యులర్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ రకంగా పార్టీ సర్వనాశనం అవుతుంది, భ్రష్టు పట్టిపోతుంది, క్రమంగా ఉన్నత కులాల వాళ్ళకి అవకాశాలు, లేటరల్ అపాయింట్మెంట్స్ కల్పిస్తూ బీసీలను ఎట్ట దెబ్బ కొడుతూ ఉన్నాడు, ఎస్సీలను ఎట్ట దెబ్బ కొడుతున్నాడు అనే విషయాలను ఆమె చాలా ప్రస్ఫుటంగా పార్టీ అధిష్టాన వర్గానికి చెప్తుంది. రెండోది, ఆమెకి ఇక్కడ వ్యక్తిగత స్వార్థం లేదు. ఆమె ఇక్కడ వచ్చి పీకే రాజకీయాలంటూ ఏం లేదు. ఆమె పార్టీ 4 కాలాలు ఇక్కడ నిలబడాలా అన్నటువంటి ఒక ఏకైక దృక్పథంతో అన్నీ వదిలెట్టేసి వచ్చి ఇక్కడ ఉన్నది. ఆమె సామాన్యమైన జీవితం గడుపుతుంది. వీళ్ళలాగా ఆ దాస్ మున్షి లాగా ఓ కార్లకు లేకపోతే హౌస్ ప్లాట్లకు అమ్ముడు పోలేదు ఆమె. సో ఆమె సహజీవనం ఎట్లుంటుంది, ఆమె జీవనం ఎట్లుంటుంది, చిన్నగా సింపుల్గా ఉంటుంది. సో ఇవన్నీ రేవంత్ రెడ్డికి మింగుడు పడని వ్యవహారాలు. సో మీనాక్షి నటరాజన్ ద్వారా, తర్వాత ఇతరుల ద్వారా తన నాయకత్వానికి నష్టం జరుగుతుంది అనేటువంటి దాంట్లో భాగంగానే కొట్టక ముందే మొత్తుకున్నట్టుగా ఈ చవట ద్వారా ఈ వార్త రాయించినాడు. వీడు ఇండైరెక్ట్గా వీడి అజ్ఞానాన్ని ఎంత ప్రదర్శించుకున్నాడు అంటే, పార్టీ అధిష్టాన వర్గం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇవ్వలేదు అనే విషయాన్ని వీడే బహిర్గతం చేసినాడు. చూడండి వీడి వార్త, వీడి ఎంత అజ్ఞానము, వీడి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తాడు, వీడి ఆలోచన ఎంత డొల్లా, ఎంత చవట అనేది మనం చూడాల్సింది. మంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇంతకాలంగా అనేక సందర్భాలు
ఒక్క ఉదాహరణ చెప్పరా చవట. రేవంత్ రెడ్డిలో గణనీయమైన మార్పు జరిగిందన్నావు కదా, ఒక్క ఉదాహరణ చెప్పు. ఫలానా అంశంలో రేవంత్ రెడ్డి గొప్ప మార్పును చూపెట్టాడు అని చెప్పు. ఏంటి గద్దర్ ఫిల్మ్ అవార్డులా ఆయన మార్పులో నువ్వు చూస్తున్న గొప్ప అంశం అంటే గద్దర్ పేరు మీద పెట్టిన అవార్డులను అంతా ఆంధ్ర వాళ్ళకు సమైక్యవాదులకు పంచినందుక చవట. రేవంత్ రెడ్డిలో గణనీయమైన మార్పు చెప్పు ఒక మాట. అల్లు అర్జున్ కు అవార్డు ఇచ్చినందుక చెప్పు. ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఆయనకు నచ్చిన వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళని అపాయింట్ చేసినందుక, లేకపోతే దుర్మార్గులకు రేరా ఎవడైతే ఈ టెలిఫోన్ ఇది ఉందో ట్యాపింగ్ ఉందో ఆ ఇన్సిడెంట్ లో అప్పటి లా సెక్రటరీగా భాగస్వామ్యం పంచుకున్న వ్యక్తి తీసుకొచ్చి రేరాకు చైర్మన్ చేసినందుక రేవంత్ రెడ్డిలో మార్పు నీకు ఎక్కడ కనబడ్డది? ఏ విషయంలో కనబడ్డది? అంటే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అక్కడో ఇక్కడో సప్పో చేసి కంచగచ్చి బౌలి భూములను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చి రైతుల ఖాతాలలో ఒక పర్యాయం వేసేసి రైతులకు చాలా ప్రీతిపాత్రమైన వ్యక్తి అని నీవు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడాలనంటే దాన్ని నమ్మేది ఎవడు? ఒక సీమాంధ్రవాదుల తొత్తు జగన్ కి వ్యతిరేకంగా పనిచేయడమే నీ కరపత్రిక యొక్క ముఖ్య అంశం. నీకు కావాల్సింది ఏంది? తెలంగాణను కొల్లగొట్టాలి, ఆంధ్రుల అభిమానం, ఆంధ్రుల యొక్క అభివృద్ధి జరగాల, తెలంగాణ రాజకీయాల మీద ఆంధ్రులకు ఇంకా పట్టుంది అని నిరూపించడానికి నువ్వు చేస్తున్న విఫల ప్రయత్నమే ఈ చెత్త వీకెండ్ కామెంట్. ఒక్క నిమిషం అండి. ఇందులో సహచర మంత్రులు అని చెప్పబడుతున్న వాళ్ళలో వీళ్ళలో ఎవరి అభిమానాన్ని ఈయన చొరగను, ఎవరిని ఈయన గౌరవించినాడో చెప్పండి. ఈయన పెట్టుకున్న మంత్రులు ఎవడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ శాఖ. వాడెంత భ్రష్టు పట్టించినాడో రెవెన్యూ శాఖని. ఇప్పటి వరకు ఏదైతే ధరణి ద్వారా పేద రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూరిస్తాం, క్షణాల మీద ఆ సమస్యను పరిష్కరిస్తానన్న చవట ఇప్పటి వరకు వాడు పెట్టిన భూమాతనో లేకపోతే వాడి రెవెన్యూ కొత్త చట్టమో ఇంకా అమలుకు దిక్కులేదు. రాష్ట్ర రైతాంగానికి ధరణి వల్ల వచ్చిన సమస్యలు అన్ని యథాతథంగా ఉన్నాయి. జరిగిందా ఏమైనా మార్పు? ఏం జరిగిందో చెప్పు. రెవెన్యూ శాఖని ఏ రకంగా ప్రక్షాళనం చేసినాడు? ఇటీవల ఒక 4-5 ఏసీబీ రేడ్లు చేయించేసేసి అంటే రెవెన్యూ శాఖను ప్రక్షాళనం చేసినట్ట. ఆ పని నీ మంత్రుల మీద చేస్తే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కంటే డబుల్ ఆస్తులు ఉన్నటువంటి నీ మంత్రుల మీద ఏసీబీ రేడ్లు చేస్తే ఎట్టుంటది? వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్సే కదా, వాళ్ళు ఎట్లా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు? అంత చెత్త ఏ విషయంలో? ఫలానా అంశంలో కూడా రేవంత్ రెడ్డి చాలా గణనీయమైన మార్పును తీసుకువచ్చాడంటే ఒక అంశం చెప్పు. వ్యవసాయంలో చేశాడా? ఎలక్ట్రిసిటీలో చేశాడా? ఆర్థిక పరిస్థితులను రాష్ట్రంలో పునరుద్ధరించడంలో చేశాడా? కుల జలగణనలో చేశాడు? దేంటో చేశాడు? రేవంత్ రెడ్డిలో గణనీయమైన మార్పు నువ్వు ఎందులో చూసినావు? అయితే పోనీ 3-4 ఫీట్ల ఎదిగాడా? పొడుగైనాడా? నోరు వేస్తే ఉప్పుంబత్రి మాటలు, బూతులు, ప్రతిపక్షాలను ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులను సీనియర్ల మీద మన్ను వహించడం, ఇండైరెక్ట్ గా స్కీమింగ్, కుట్రలు వనడం, కుతంత్రాలు వనడం, ఇదా నాయకత్వపు లక్షణం? ఇటనే చేసినారా? డైరెక్ట్ గా మూతి మీద విమర్శలు చేసే వ్యక్తులను కూడా పక్కకు పెట్టుకొని మంత్రివర్గంలో ఉంచుకున్న వ్యక్తులు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండే జీవి సుధాకర్ రావు అని ఒక ఆయన ఉండేది, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి. డాక్టర్ చెన్నారెడ్డిని ముఖాముఖి విమర్శించేవాడు. అయినా సరే ఆయనను మంత్రివర్గంలో పెట్టుకొని ఆయనతో కూడా డక్సాప్ అని అనిపించుకున్నాడు. అట్లాంటి రాజకీయ చతురత, చైతన్యము, రాజకీయమైనటువంటి పరిణితి గల నాయకుల ముందు రేవంత్ రెడ్డి నిలబడితే ఎంత కుబ్జాలాగానోడా, లిల్లీ పుట్లాగానోడా చెప్పండి. అంటే మనని దద్దమ్మలు అనుకొని వీళ్ళు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు ఏది స్వేచ్ఛ ఇస్తే ఏం చేసినారు? నీ పొన్నం ప్రభాకర్ ఏం చేసినాడు? నీ కొండా సురేఖ ఏం చేసింది? నీ మంత్రులు ఏం చేసినారు నాయన? ఎన్ని కోడలు చచ్చిపోయినాయి వేములవాడ దేవస్థానం లోపల. ఎట్లా దేవుడి కోసమని అర్పితం చేసినటువంటి కోడలను కబేళాలకు అమ్ముకున్న వ్యాఖ్యలు, కబేళాలకు అమ్ముకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో నువ్వు చేసిన పనేంది? కొండాక సురేఖతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు పరువు పోయేటువంటి పనులు జరిగినాయి? ఏమైనా చేయగలిగినావా? నీ పొన్నం ప్రభాకర్ రాజకీయం ఏందిరా దద్దమ్మ? ఆయన బీసీల తరఫున మాట్లాడినాడా? బీసీలకు అనుగుణంగా ఉన్నాడా? తన వాళ్ళకి, తనకు నచ్చిన వాళ్ళకి పచ్చి అవినీతికి పాల్పడిన మంత్రి. నువ్వు ఏం ఫ్రీడమ్ ఇచ్చినావు చెప్పు ఒక మాట. ఫలానా ఫ్రీడమ్ ఇచ్చి ఇగో ఫలానా మంత్రి గొప్ప ఘనకార్యం సాధించడం చెప్పు. ప్రభుత్వంపై పట్టు రాలేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో రేవంత్ రెడ్డి పట్టు రాలేదు కాదు, ప్రభుత్వ పాలన దోషడంతో ఉంటే రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పిరికెడంత ఉంది. ఒక దోషడి బియ్యాన్ని పిరికిట్లో పట్టలేము. అట్టనే ఈ రాష్ట్ర పరిపాలనను రేవంత్ రెడ్డితో పునరుద్ధరించడం అనేది ఇంపాసిబుల్. అది సాధ్యమే కాదు. దాన్ని ఊహించడమే తప్పు.
మొట్టమొదటే పొరపాటు జరిగిపోయింది. రేవంత్ రెడ్డికి ఇంత ప్రాధాన్యత లేదు. ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు. ఎన్నికలకు పోయే ముందు ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఉంటే కాంగ్రెస్ ఈసారి కూడా చిత్తుగా ఓడిపోయేది. ఇతను ఒక తెలుగుదేశం ఏజెంటు, సమైక్యవాదుల ఏజెంటు. అసలు అతనికి తెలంగాణ భావమే లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద ఏమాత్రం గౌరవం లేదు. ఏం చేశారు? తెలంగాణ కోసమని అసూలు అర్పించిన వాళ్ళందరికీ పవిత్రమైన వాగ్దానాలు చేసినాడు. 250 గజాల భూమి ఇస్తానని, వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని, వాళ్ళని ఏదో ఉద్ధరిస్తానని చెప్పినాడు. తెలంగాణ ప్రజలు హర్షించి ఉండేవాళ్ళు. ఈయన డొల్ల వ్యవహారాల ద్వారా ఎంతమందికి ఎన్ని రకాలుగా వ్యవహారాలు చేసినాడు. ఎక్కడ ఏంది పార్టీని ఏదైతే పార్టీ యొక్క నియమ నిబంధన ఆవిడకు వ్యతిరేకంగా కేంద్రంలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించము, పార్టీ ఫిరాయించిన వ్యక్తులకు మాతృ సంస్థ ద్వారా వచ్చిన పదవులు ఆటోమేటిక్ గా పోయేలాగా మేము 10th షెడ్యూల్ కు సవరణ చేస్తామని వాగ్దానం చేసిన పార్టీలో రాత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది నీ తీరు పార్టీని బలపరిచిందా? ఇది ఆయన మారిన రాజకీయాలకు ఉదాహరణ. ఏంది ఈ చవట చెప్పేది మనకు? అంటే ఎట్లుంటుందంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టుగా వాడు ఏదంటే అది మన చెవులలో క్యాబేజీ పూలు పెడతాడు. ఇది అర్థం చూడండి ఎట్లా చెప్తాడు. ఇటీవలి కాలంలో మంత్రులు శాసనసభ్యులతో కొంత నిర్మోహమాటంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. పార్టీపై ప్రభుత్వంపై పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మార్పు అకస్మాత్తుగా వచ్చింది కాదు. ముఖ్యమంత్రిలో ఈ తెగింపు రావడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఒక రకంగా ఈ వార్త ద్వారా రేవంత్ రెడ్డి స్థానాన్ని బలహీనపరిచిందే ఆయన సోకాళ్ళు సలహాదారు. ఈ విషయం పార్టీ అధిష్టాన వర్గానికి పోతే ఈయన తన స్థానాన్ని పదులుపరుచుకుంటున్నాడు, ఈయన తన ప్రత్యర్థుల మీద ఇంకా దాడి మొదలెట్టినాడు, మంత్రివర్గ సహచారాలను పట్టించుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నాడు అంటే వారం రోజులకు జరగాల్సిన మార్పు ఈ రోజే మొదలవుతుంది. ఈ చవట లాభం చేసిన వ్యక్తి కాదు, నష్టం చేసినాడు. అందుకే నేను ఎప్పుడు రేవంత్ రెడ్డికి చెప్తున్నాను, నీ సలహాదారులంతా పిప్పిరి దద్దమ్మలు, నీవేం నరేందర్ రెడ్డిలు, నీవేమూరి రాధాకృష్ణలు, వీళ్ళ వల్ల ఊదిగాలది పీరలేవదు. వీళ్ళకి తెలంగాణ రాజకీయాలతో సంబంధమే లేదు. వీళ్ళు కేవలము నీ తరఫున ప్రచారం చేయమంటే ప్రచార ఆర్భాటం చేస్తారు తప్ప ఇతరత్ర మాత్రం వీళ్ళు చెయ్యరు. ఇది వ్యవహార శైలి, ఇది పద్ధతి. చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే పెద్ద పర్సనాలిటీ ఉన్నట్టుగా చూపెడదామా? కనీసం మంత్రి పదవిని రాజీనామా చేసి పారేసినాడు తెలంగాణ ఉద్యమం కోసం. ఎంత కొద్దిగా బిత్తిరి మాటలు మాట్లాడినా, తొత్తురు మాటలు మాట్లాడినా, అంత అవగాహన లేకుండా చైల్డిష్గా మాట్లాడినా ఆయనతో కూడా ఈయన ఈక్వలెంట్ కాడు. గుంభనంగా హుందాగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఈయన తన నిరంకుశత్వం ప్రదర్శించగలడా? ఇట్లా కింద ఉన్న ఇట్లా పురుగును తీసినట్టుగా రేవంత్ రెడ్డి మెడలు బట్టి ఇట్లా ఎత్తి కింద పడేస్తాడు. ఆ పని సాధ్యమవుతుందా? ఎవరిని చిన్నగా చేసి చూపెట్టగలడు? ఈయన ఏమన్నా చూపెడితే గదేగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండాసా గివీలతో ఆడుకుంటారు, ఇద్దరు బలహీనులతోని, ఒక పెట్టుబడిదారుతోని. అంత తప్ప ఈయన స్వతంత్రించి తీసుకున్న నిర్ణయం ఏది నాయనా? ప్రతి దశలోపడ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముందడ పోయేసి నేను తప్పుడు మాటలు మాట్లాడినా నన్ను క్షమించండి, నేను తప్పుడు విధానాలు అవలంబించిన నన్ను క్షమించండి అని దేహి అని అడుక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్ని విషయాలలో చూస్తే సో ఇది మనం ఆలోచించాలా? ఈ మార్పు రావడానికి సహచర మంత్రులతో పాటు సొంత పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా. అసలు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివేక్ మంత్రి పదవి ఇచ్చేసి రేవంత్ రెడ్డి తన పదవిని ఇంకా దుర్భరంగా వీకెండ్ చేసుకున్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వస్వం దారబోసిన ప్రేమ్ సాగర్ మీద సరే నీకు రాజకీయ వైషమ్యం ఉంది, నువ్వు తీసుకోకు, ఓకే రైట్ అగ్రియబుల్, బట్ నువ్వు వివేక్ నెట్ట తీసుకుంటావు? ఎన్నికల కంటే 10 రోజుల ముందు పార్టీలో చేరినాడు, అటు డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్తున్నాడు నాకేమైనా ఫ్రీగా ఇచ్చినారా కాంగ్రెస్ పార్టీ, టికెట్లు కొనుక్కున్నా, నేను చేరేటినాడే నాకు ఒప్పందం జరిగింది, నాకు నా కొడుక్కి తర్వాత నాకు మంత్రి పదవి, ఈ 3 ఒప్పందం ప్రకారంగా అగ్రిమెంట్ ప్రకారంగా దేహం కంప్లీటెడ్ ఇట్ అని అన్నాడు. మంత్రి పదవి వస్తుందా రాదానంగానే మాలలను మొత్తం ఎగేసినాడు, మాదిగల మీద రచ్చ రాజకీయాలు చేసినాడు, పూర్తిగా పార్టీ అధిష్టాన వర్గాన్ని బ్లాక్ మెయిల్ చేసినాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఎట్టా మంత్రిగా చేర్చుకున్నావు? తవట దద్దమ్మ. అసలు నిన్ను ఎట్టా ప్రజలు ఇష్టపడతారు? అక్కడ ఆ ప్రాంత ప్రజలలో వివేక్ ఏమన్నా పేరు ప్రతిష్టలయా? ఎవడన్నా పట్టించుకుంటాడా? పోనీ రేపు ఎంతమందిని గెలిపిస్తాడు? రేపటి ఎన్నికలలో వివేక్ కు సత్తా సామర్థ్యం ఏ మేరకు ఉంది? అంతెందుకు ఆయననే రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే నీ
రాజకీయాల మీద ఇక విశ్లేషణ బంద్. దమ్మునదా నీ వివేక్కి, చలో ఛాలెంజ్ చెయ్యి, ఆ పని చూపెట్టు, నీ సత్తా సామర్థ్యం ఏందో. పార్టీగా గెలవాల్సిందే తప్ప నీ మంత్రివర్గ సహచరులు గెలిపించే జిల్లాలు లేవు, ఏది లేదు. కాంగ్రెస్ ఇమీడియట్ గా ఈ మల్లా దొరల దుర్మార్గాన్ని ఇష్టపడని ప్రజలు నీకు విధి లేక ఓటు వేసేది తప్ప యు ఆర్ నాట్ ది బెస్ట్ చాయిస్ బిఫోర్ ది ఎలక్టరేట్. సారీ, యు ఆర్ హైలీ మిస్టేకన్, యు ఆర్ బీయింగ్ మిస్లెడ్. దిస్ ఫెలో హెస్ డన్ మోర్ డ్యామేజ్ టు దెన్ డూయింగ్ ఎనీ గుడ్ థింగ్ ఫర్ యూ. అది ఆలోచించాలి ముందు. ఫస్ట్ రేవంత్ రెడ్డి, నువ్వు గనక నిజంగా గణనీయంగా మారాలని, నీ పరిపాలన మీద ప్రజలకు విశ్వాసం జరగాలంటే ఫస్ట్ నీకు నిజానికి నువ్వు ఒక రకంగా దుర్మార్గుడివి, నీకు సలహాలు ఇవ్వడం సరిపడదు. కానీ నువ్వు సలహా ఒకవేళ నువ్వు వినవు, తెలుసు మాకు ఆ విషయం, విననట్టు నటిస్తావు. కానీ మేము చెప్పిన సలహాను కొంతకాలం తర్వాత అమలు పరిచి తద్వారా నీ ఇమేజ్ పెంచుకున్నావు. ఇటీవల ఎమ్మెల్సీలలో మేమేదైతే ఖరాఖండితంగా నువ్వు బీసీలకు ఎస్సీలకు ఇవ్వాలా, నీ కులపోళ్ళకి ఇవ్వద్దు అని అన్న మాట నేను ఏం చేసినావు, ఇండైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఎంతో కొంత బీసీలకు దగ్గరే, ఎంతో కొంత బలహీన వర్గాలకు దగ్గరే ఆ మంచితనాన్ని ఏం చేసినావు, తీసుకువచ్చేసేసి రేరాకు, వాడికి వీడికి, ఉన్నత కులాల వాళ్ళకి అన్ని పదవులు, లేటరల్ ఎంట్రీలు కట్టబెట్టి దాన్ని ధ్వంసం చేసు. నీకు హత్య ఉండదు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు రాజకీయాలలో. యు ఆర్ ది బెస్ట్ పర్సన్ టు కమిట్ పొలిటికల్ సూసైడ్. You are unfit for politics and pragmatic approach in dealing with the state politics. Neither you have the generosity nor you have the capacity or competence to think different. You do not have any empathy for the poorer sections, I say. You have learned the art of literally grabbing the people's properties. నీ అనుచర గణం అంతా ఎవడు, నీ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఏంది, ఎవడన్నా మూసీ రివర్ ఫ్రంట్ అనేది పెట్టుకుంటాడు నెత్తి మీద, నీకు బుద్ధి లేకుంటే సరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా లగచర్ల లాంటి ఇన్సిడెంట్ తెచ్చి పెట్టుకుంటాడా, ఎవడన్నా కంచగచ్చి బౌలి భూముల జోలికి పోతాడు. అసలు ఎవడరా నీకు సలహాలు ఇచ్చేది? చిచి చెత్త. నీ సలహాల వల్ల నిన్ను సర్వనాశనం చేస్తున్నారు. ఫస్ట్ నిజంగా నీకు నిజాయితీ అంటూ ఉంటే, నువ్వు మా మాట విని 4 కాలాలు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటే ముందు నీ సలహాదారులు అందరిని తీసిపారే. ఒక్కొక్కడు వేస్ట్ వాడు, ఈజ్ అన్ అన్వాంటెడ్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఎక్సెకర్. వాళ్ళని తీసిపారేసి ఇండిపెండెంట్గా పార్టీ ఆలోచనల ప్రకారంగా తర్వాత ప్రజల సంక్షేమం కోరే వాళ్ళని సలహాదారులుగా పెట్టు. నీకేమి ఏమంత పెద్ద గొప్ప ప్రాగ్మాటిక్ ఐడియాస్ ఇస్తాడు నీ వాడు వేం నరేందర్ రెడ్డి గారు? వాడికి రాజకీయాలలో అనుభవం ఉందా, లేకపోతే అర్థశాస్త్రం చదువుకున్నాడా, రాజకీయ శాస్త్రం చదువుకున్నాడు? వాడు ఏం చదువుకున్నాడని నీకు సలహాలు ఇస్తాడు అనుకున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. అరే నీకు కావాలనుకుంటే నీ మాటలను, నీ ఇచ్చిన ఆదేశాలను అమలుపరచాలంటే బానిసలను పెట్టుకో, సర్వెంట్లను పెట్టుకో, సలహాదారులుగా పెట్టుకో. ఏ సర్వెంట్ కెన్ నెవర్ బికమ్ ఏ అడ్వైజర్. అడ్వైజర్ అంటే ఎట్లుండాలి? నిజాన్ని నిష్పక్షపాతంగా ధైర్యంగా రాజుకు చెప్పడమే నిజమైన సలహాదారు లక్షణం అని కౌటిల్యుడు తన చాణక్య నీతిలో చెప్పి. వీళ్ళు ఆ స్థాయి ఉందా వీళ్ళల్లో? నీ దయాదాక్షిణ్యాల మీద నువ్వు చేస్తున్న రొట్టెలు ఇవి, నువ్వు కాలుస్తున్న రొట్టెలు ఇవి, పాపడాలు ఇవి. వీళ్ళతోని, ఈ పాపడంతో నీవు రాజకీయాలు చేసేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని నీ పరిపాలనలో గణనీయమైన మార్పు తెచ్చుకుంటావా? ఎవడు నీకు సలహాలు ఇచ్చేది? చెత్త దద్దమ్మలు. కారణమని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రిగా ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇవ్వకుండా ఈ జానారెడ్డి సలహాలు వింటే నువ్వు బాగుపడతావా? జానారెడ్డికి పేరుందా అసలు ఈ రాష్ట్రంలో? జానారెడ్డి ఏ నియోజకవర్గంలో గెలుస్తాడు చెప్పు ఒక మాట. తను సొంతగా చిన్న పోరడు భరత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన జానారెడ్డి నీ సలహాదారట. ఆడెందుకు నీ సలహాలు ఇచ్చినాడు అని అంటే వాని కొడుకులు ఇద్దరిని రాజకీయంగా స్థిరపరచడానికి ఇచ్చినాడు అంతే. ఓ కొడుకుని ఎంపీ చేసినాడు, ఇంకో కొడుకుని ఎమ్మెల్యే చేసినాడు. సపోజ్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు లేకుంటే వాళ్ళు సర్పంచులుగా గెలుస్తారా చెప్పు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను పోగానే నా అధికారం నేను జానారెడ్డి లాంటి పెద్దవాడికి ఇచ్చిపోతా అంటే ఏమన్నా కిరాయి కొంప ఇల్లా ఏంది? తాళ్ళ చేతులు తీసి నువ్వు ఆయన చేతులు పెట్టుకోవడానికి పార్టీ అధిష్టానం వరకు అంత బుద్ధి లేదా? వాటిలో కాళ్ళు పెట్టిన వ్యక్తికి ఎవడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారా? ఎవడు నీకు అసలు సలహాలు ఇచ్చేది? చెత్త సలహాలు. ఇక గీడ సలహాలు వింటే గింతే. అధిష్టానం ఇబ్బందులు పాలు చేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి మధ్య అంతరం ఏర్పడిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతరం ఏర్పడిందన్న వార్తలు కాదు, అంతరం ఏర్పడిందన్న నగ్న సత్యం ప్రజల దృష్టికి వచ్చింది. దీన్ని వార్తలు అని చెప్పి వీడు తెలివిగా ఇతర పత్రికలలో, ఇతర సోషల్ మీడియాను అంతా అబ్జర్వ్ చేస్తాడు. వీడికి సొంత ఆలోచనలు ఉండవు. రాధాకృష్ణ సొంతగా ఆలోచించే వార్తలు రాయగలిగిన కెపాసిటీ గల వ్యక్తి కాదు. ఆడింత ఈడింత ఆడింత ఎటైతే బిచ్చగోళ్ళు అందరి ఇళ్లలో అడక తెచ్చుకుంటాడో గట్టనే వీడు అడక తెచ్చుకున్న వార్తలను అన్నిటి కలిపి వీకెండ్ కామెంట్ అని రాస్తాడు అంతే. అంతకు మినహా ఇతరత్రం ఏం లేదు. ఇతనికి నా పార్టీ ఆంతరంగికులతో ఉన్న ఇది స్నేహ సంబంధాలు, ఇతనికి ఉన్న క్లోజ్ రిలేషన్షిప్ అంతా చంద్రబాబు నాయుడు ఆంధ్ర బిజినెస్ పర్సన్స్ అంతే. తెలంగాణ రాజకీయ నాయకులతోని కానీ, రాజకీయ వ్యవస్థతో కానీ, రాజకీయాలతో కానీ ఈయన జ్ఞానం అంతా
చాలా అపరిపక్వమైందనమాట. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈజ్ ఇట్ రాహుల్ గాంధీ ఆయనను కలుసు ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినాడా రేవంత్ రెడ్డికి? ఈయన పోయి ఆడీడ కేంద్ర మంత్రులు ఏదో ఖాళీగా టైంపాస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వండి, లంచ్లో ఒకటి, డిన్నర్ కొన్ని కలిసి వచ్చినాడు తప్ప కిషన్ రెడ్డి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డది నీ ముఖ్యమంత్రి పదవి. కిషన్ రెడ్డితోని ఇండైరెక్ట్గా నువ్వు సంబంధాలు తీసుకొని నువ్వు ఇక్కడ ఉన్నావు. నిన్ను కిషన్ రెడ్డి నాకేం సంబంధం లేదు రేవంత్ రెడ్డితో అని బహిర్గతంగా ప్రకటిస్తే నీ పదవి ఒక్క సెకండ్లో ఊడిపోతుంది. ఇది వాస్తవం కదా? చెప్పొక మాట. నీకు ప్రధానమంత్రి ఆశీస్సులు ఉన్నాయి, నువ్వు ప్రధానమంత్రికి అనుచరుడివి, చోటేభాయివి, ఇతను నమ్మదగిన వ్యక్తి అని ప్రధానమంత్రికి కిషన్ రెడ్డి చెప్పడం వల్ల మా బంధువు అండి, నేను చెప్తున్నాను వినండి, ఈయన మొదట్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే, ఇతను మన భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తాడు అని చెప్పడం వల్ల నీకు కొంత మోడీ దగ్గర ఆదరణ మొదలైంది. లేకపోతే నీ పదవి ఎన్ని రోజులు ఉంటుంది? అంటే మోడీ ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను చీల్చి కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసి కానీ ఇతరత్రమైన రాజకీయమైనటువంటి ఒక అస్థిర పరిస్థితిని ఏర్పరుస్తాడా? గవర్నర్ ద్వారా పార్టీ చీలుతుందా? 5-6 10 మంది పోతే దరిద్రం అవుతుంది అనేటువంటి ఆలోచనలతో పార్టీ అధిష్టానం కొంత ముందు వెనక అవుతుంది తప్ప, గట్టి నాయకత్వం అంటూ ఉంటే రేవంత్ రెడ్డిని ఒక్క సెకండ్లో మార్చి పరుస్తారు. మనం ఎట్లయితే నాప్కిన్లు వాడతాం కదా హోటళ్ళల్లో భోజనం చేయడానికి, ఇట్లా తుడుచుకొని అది సగం మట్టి పోయినా పోకున్నా నాప్కిన్ తీసి ఇట్లా వారేస్తాం, మళ్ళీ ఇంకో కొత్త నాప్కిన్ తీసుకొని మళ్ళీ ఇట్లా చేస్తాం కదా. పార్టీ అధిష్టాన వర్గానికి ఈజ్ ఏ వేస్ట్ నాప్కిన్ అన్నారా? అంతే తప్ప రేవంత్ రెడ్డి పెద్ద గొప్ప విలుకాడని, ఓ పెద్ద అర్జునుడని, సవ్యసాచి అని ఇదంతా వీడి చేసే ప్రచారం. ఇది అంతా కమ్మజన సామ్రాజ్యం, ఈ కమ్మల జ్యోతి చేసే పత్రిక ఇదనమాట ప్రచారం అనమాట. అంతకంటే ఎక్కువ లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలుసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ క్రమంలో పార్టీ అసలు నిజంగా మహేష్ కుమార్ గౌడ్ కనుక బీసీల మంచి కోరే పిసిసి అధ్యక్షుడైతే రేవంత్ రెడ్డికి మద్దతే ఇవ్వడు. కానీ ఆయనకు కావాల్సింది ఏంది? మంత్రి పదవి. సో నా మంత్రి పదవి నువ్వు ఆగు మహేష్, నిన్ను ఎట్టి పరిస్థితిలో మంత్రిని చేస్తా, యు ట్రస్ట్ మీ, నేను నిన్ను మంత్రి పదవి చేసి తీస్తా. నేను ఏదో ఒక దశలో పొన్నం ప్రభాకర్నో లేకపోతే కొండా సురేఖనో ఏదో రకంగా అధిష్టాన వర్గంతో వాళ్ళని పార్టీ పదవిలోంచి తప్పించేలాగా చేసేసి నీకు అవకాశం కల్పిస్తా అన్న ఎష్యూరెన్స్ మీదనే ఈ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొస్తున్నాడు తప్ప బీసీల సముద్ధరణ కోసం కాదు, బీసీల యొక్క ఐక్యత కోసం కాదు, రేపు రాబోయే దశలోపల బీసీ ముఖ్యమంత్రి రావాలని కాదు. ఆయనకున్న రాజకీయమైన చాణక్యత ఏంది, ఆయనకున్న రాజనీతిజ్ఞత ఏంది, ఆయన ఏ రకంగా రేవంత్ రెడ్డికి సహాయపడతాడు? ఆయనే ఒక పరాన్న భుక్కు, రేవంత్ రెడ్డి మీద ఆధారపడ్డటువంటి వ్యక్తి. స్వయంగా స్వతంత్రంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కానీ పార్టీలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే రకంగా ఆయన ఏం చర్య తీసుకున్నాడు మహేష్ గౌడ్ ఇప్పటి వరకు? పార్టీ కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న అది. నువ్వేం చేసినావు చెప్పు. పార్టీని నమ్ముకొని సేవ చేస్తున్న మహిళా నాయకురాళ్ళందరినీ కాదని సీతా దయాకర్ రెడ్డికి పదవి ఇచ్చినప్పుడు చవట నువ్వు ఏడున్నావు? నువ్వు మాట్లాడినావా ఇది తప్పు అని? నీ పార్టీలో ఉన్న బలహీన వర్గాల వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చినావు నువ్వు దద్దమ్మ. నువ్వు కోమటిరెడ్డికి ఒక రకమైన రాజకీయ నీతి ఉంటుంది, తీన్మార్ మల్లన్నకు ఇంకో రీతిగా ఉంటుందా? బీసీలకు సంబంధించిన వాళ్ళు నోటు జారితే లేకపోతే ఇంకేదైనా తప్పుడు మాటలు మాట్లాడితే క్షణాల మీద సస్పెండ్ చేస్తావు. ఇన్నిసార్లు పార్టీ గురించి మాట్లాడిన వ్యక్తుల గురించి ఏదన్నా ఉందా? అసలు నీ క్రమశిక్షణ సంఘాన్ని తీసుకొచ్చి ఆ చవట చేతిలో పెట్టినప్పుడే అర్థమైపోయింది నీ పార్టీ ఏంది, నీ క్రమశిక్షణ ఏంది, నీ బొందగడ్డ ఏంది, నువ్వు వ్యవహారాలు ఏంది. ఇది ఈ వ్యవహారాలు అన్నమాట. మళ్ళీ సన్నిహితం అవడానికి ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కొంత మెత్తబడింది. అయితే అదే సమయంలో కొంతమంది మంత్రులు, నాయకులు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చడం అవసరమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం అభిప్రాయపడేలా చేశారు. ప్రతిపక్షం ఇది ఒక కొత్త చవట మాట. పార్టీ మంత్రులు ఎవరో అధిష్టాన వర్గానికి పోయి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు చేశారని పచ్చి అబద్ధము. ఏ మంత్రి అట్లాంటి పొరపాటు చేయలేదు. ఏమన్నా సత్తా సామర్థ్యం, ఏమన్నా పార్టీ అధిష్టాన వర్గంతో కొంతన్న సన్నిహితమైన సంబంధాలు ఉంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీతిరీలు చెప్పే వ్యక్తి కాదు. ఈడిది ఆడ, ఆడిది ఈడ, ఇట్లాంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు చేయడు. ఆయన ఎప్పుడో చెప్పాలనుకున్నాడు, రేవంత్ రెడ్డి సరిపడు అన్నాడు, ఆయన మాట కాదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు, మీరు ఆయన దగ్గర పనిచేయాలన్నాడు. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈయన దగ్గర పనిచేస్తున్నాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వ లక్షణాలను గుర్తించి కాదు, ఈయన గొప్ప పెద్ద విలుకాడని కాదు. అంటే ఇండైరెక్ట్గా పార్టీ అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే
అని చెప్పి ఆయనను మంత్రివర్గంలో బాల్కనైజ్ చేయాలి, ఐసోలేట్ చేయాలన్నట్టు ఒక కుతంత్రాల్లో భాగంగానే ఈడు ఈ అనవసరంగా అధిష్టాన వర్గానికి కాంప్లైంట్ చేశారు అనే వాదన తీసుకొచ్చినాడు. లీడర్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో వ్యవహరించకపోవడం వాస్తవం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ అధిష్టానమే ప్రధాన కారణం. అంతే. కాంగ్రెస్ సంస్కృతిని ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి. ఈ ఆంధ్రజ్యోతికి పార్టీ అధిష్టాన వర్గం ఏమో శత్రువు, రేవంత్ రెడ్డి ఏమో మిత్రుడట. అదెట్ట చెప్పండి ఒక మాట. పార్టీ ఏమో వ్యతిరేకమట, రేవంత్ రెడ్డి ఏమో దగ్గరట. అంటే ఒక పాముకు తోక చుట్టమవుతుంది, తల శత్రుత్వం అవుతుందా? పాము పామే కదా, నఖశిక పర్యంతరం విషంగక్కేదే కదా. సో ఈ ఆంధ్రజ్యోతి కూడా గట్లాంటి. వీళ్ళకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పట్ల సానుభూతి లేదు. అసలు కాంగ్రెస్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి, కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేయడానికి, కమ్మజనుల ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచడానికి ప్రముఖ పాత్ర పోషించిందే ఆంధ్రజ్యోతి. కులతత్వపు పత్రిక. పూర్తిగా కులం 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 కులంలోనే చచ్చిపోతాడు ఈ పత్రిక అంతా. అసలు సహజంగా ఈ పత్రిక యాజమాన్యం రెడ్లకు వ్యతిరేకం. కానీ ఇక్కడ రెడ్డి గాని రెడ్డి, కోడి గాని పకోడి ఉంది కదా, అందుకోసమని రేవంత్ రెడ్డి నాయకత్వం ఉంది కాబట్టి అంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం మార్చేసేసి వేరే ఏ రెడ్డికి ఇచ్చినా, ఏ ముఖ్యమంత్రిని ఏర్పరిచినా తెల్లారి నుంచి మీరు కనుక చూస్తే ఆంధ్రజ్యోతి పూర్తిగా ఆ ప్రభుత్వం మీద విషం చిక్కుతుంది. అవసరమైతే కేసీఆర్తో కూడా జత కలుపుతాడు, మళ్ళీ పాత స్నేహాన్ని పునరుద్ధరించుకుంటాడు, మళ్ళీ కేటీఆర్ని పొగుడతాడు, మళ్ళీ హరీష్ రావును పొగుడతాడు. అసలు హరీష్ రావుకు నాయకత్వ లక్షణాలు ఇవ్వాలంటాడు, ఇంకేదంటే అదే మాట్లాడతాడు. వీడి నరం లేని నాలుగు ఎటు ఓడతడే తిరుగుతుంది అనమాట. మీరేం వీళ్ళలో నిజాయితీని మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. అవగాహన చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పట్టింది. ముఖ్యమంత్రిగా అనేక పరిమితుల మధ్య పనిచేయవలసి వచ్చింది. అయినా కాంగ్రెస్ అధిష్టానం అంటే సొంత జాగిరా, నీ బాబా జాగిరా రాష్ట్ర ప్రభుత్వ పాలన. డెఫినెట్లీ ఏ పార్టీ చేతిలో అధికారం ఉంటుందో, ఏ పార్టీ అధినాయకత్వం ఎట్లా భావిస్తుందో అట్టనే ముఖ్యమంత్రులు ప్రవర్తించాలి. అది డాక్టర్ చెన్నారెడ్డికి తప్పలేదు, ఎవరికి తప్పలేదు. ఎక్కడైనా ఘటనే జరిగింది. అంతే తప్ప నీవు చెప్పినట్టుగా స్వతంత్రించి నా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటా అంటే పార్టీ అధిష్టాన వర్గం మూగ ముద్దలా ఉంటుందా? అయినా ఓట్లు రేవంత్ రెడ్డి ముఖం చూసి వేసినారా? ఓట్లు ఎవరికి వేసినారు? సోనియా గాంధీ వచ్చి నేను మీకు తెలంగాణ ఇచ్చిన 9.5 సంవత్సరాల మీరు మా పార్టీని దూరంగా ఉంచినా మేము మీకు అండగా ఉన్నాము, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము పార్టీని ఏ ఆశయాలతో రాష్ట్రాన్ని ఏర్పరచము ఆ ఆశయ సిద్ధికి కృషి చేస్తాము, దానికి మేము బాధ్యత వహిస్తామని రాహుల్ గాంధీ చెప్పినాడు, సోనియా గాంధీ చెప్పింది, ప్రియాంక గాంధీ చెప్పింది. వాళ్ళ ముఖం చూసి ఓటు వేశారు. కానీ ఈ కుబ్జా, ఈ దద్దమ్మ, ఈ తెడ్డు ముఖం చూసేసి ఎవడు ఓటు వేసినాడు చెప్పండి ఒక మాట, మనలో మాట. అంటే విశ్లేషణ అంటే బరిదెగించి చేసేదే విశ్లేషణ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అనసరిగి వ్యవహరించడానికి ప్రయత్నించారు రేవంత్. ఈ క్రమంలో ఆయన నాయకత్వ ప్రతిభపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా కొంతమంది మంత్రుల అసలు ఆయనకు నాయకత్వపు ప్రతిభ ఉంది అని ఒక్క రాధాకృష్ణకే కనబడ్డది. రేవంత్ రెడ్డిలో రాజకీయ నాయకత్వపు ప్రతిభ అంటే ప్రకాశవంతమైనటువంటి ఆయనలో ఒక టాలెంట్ దేంట్లో చూపెట్టినావు చెప్పొక మాట. మంత్రివర్గ కూర్పులో చూపెట్టినావా నీ టాలెంట్ని? బహుళంగా ఉన్న బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నువ్వు మంత్రివర్గాన్ని కూర్చుంటే అరే రాజకీయ ప్రతిభ చూపెట్టినాడు, సీనియర్లు కాదని బీసీలకు అవకాశాలు ఇచ్చినాడని అంటుంటివి. అందరూ నీ కులపోళ్ళనే పెట్టుకొని నీ వ్యవహారాలే చేసుకొని పూర్తిగా వన్ సైడెడ్గా క్యాబినెట్ కూర్చి నువ్వు రాజకీయ ప్రతిభ ఉంది, దాని మీద నీడి నీడలు కాదు చీకట్లో ఉన్నది. రేవంత్ రెడ్డి నాయకత్వము చీకట్లో అంధకారంలో వస్తువులను వెతుకుతున్నట్టుగా ఉంది, అది వాస్తవము. శాఖల్లో జోక్యం చేసుకోలేని విధంగా పార్టీ అధిష్టానం ఆరంభంలోనే ఆంక్షలు విధించింది. ఈయనకు నచ్చిన వాళ్ళు, ఈయనకు మెచ్చిన నాయకులు ఎవరు? సీతక్క. సీతక్క ఏం చేస్తుంది? ఆమెంత దుర్మార్గపు వ్యవస్థ లేదు. మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద పల్ల కొట్టించింది తన అనుచరులతో, సర్వనాశనం చేస్తుంది. ఆంధ్రజ్యోతి పత్రిక అంటేనే భగ్గున మండుతుంది ఆమె సీతక్క. ఇప్పుడు ఆ రిపోర్టర్ను మార్చాలా అని చెప్పి పార్టీ అధిష్టాన వర్గానికి సలహా, అంటే ఈ పత్రికకు సలహా ఇచ్చింది. ఆ రిపోర్టర్ను మార్చేస్తాడు ఈ వేమూరు రాధాకృష్ణ. ఎందుకంటే ఆయనకు రేవంత్ రెడ్డికి నచ్చని పని చేసే రిపోర్టర్ ఎవడు ఇష్టం ఉండడు. పోనీ నేను మార్చా అని చెప్పమని దద్దమని లేదు.
ఆ రిపోర్టర్ది తప్పు ఉందని అతి త్వరితగతిలో ఆ రిపోర్టర్ను మారుస్తాడు. ఇది మనకు తెలిసిన విషయం. ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు ప్రదర్శించారు. అందరూ తన వాళ్లే అన్నట్టుగా తన మనసులోని అభిప్రాయాలను అందరి ముందు బయటపెట్టారు. రే నీ అమ్మ అందరూ తన వాళ్ళే అని అనకుంటే నడవదురా నాయనా. ఇది ఒక సముద్రం లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే దేశాల్లో ఇవాళ అధికారంలో లేకపోయినా అన్ని రాష్ట్రాలలో ఎంతో కొంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్కి ఈక్వలెంట్గా మళ్ళీ బీజేపీయే ఉంది, ఇతర పార్టీలు లేవు. కాబట్టి కాంగ్రెస్లో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు వాస్తవాలు గ్రహిస్తారు. ఇట నిమిషంలో అవసరం కోసం వచ్చిన మార్బేరపాళ్లను వాళ్ళు గుర్తుపడతారు. రేవంత్ రెడ్డి ఒక మార్బేరపోడు. అక్కడ తెలుగుదేశం పార్టీలో కొంత డబ్బు అది ఇది చూసేసి కొంత ఒక వ్యవస్థ ఏర్పరచుకున్నాడు. చంద్రబాబు నాయుడు చలవతో ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, అంతే. అసలు ఒక రకంగా చంద్రబాబు నాయుడే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఇండియా కూటమితో జతవుతాడు అనేటువంటి ఒక ఊహలు వచ్చినాయి. కానీ ఆయనకు ఆయన స్వార్థం ఉంది. ఆయన వాళ్ళ లోకేషు మళ్ళీ తెలుగుదేశం పార్టీని వాళ్ళ అబ్బాయికి అప్పగించాలి, ఇతరులను బొందబెట్టాలి. తర్వాత సొంతగా ఆ రాష్ట్రంలో గెలువలేని నాయకత్వం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఇంతవరకు ఒక్కసారి కూడా తన పార్టీగా తాను గెలిచింది లేదు. ఎప్పుడు ఇతర పార్టీల మద్దతుతో, ఇతర పార్టీలతో కూటమిగా ఏర్పరిచి మాత్రమే. అందుకే కూటమి బలంగా ఉండాలి, కూటమి బలంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ తప్పిపోవద్దు, బీజేపీ తప్పిపోవద్దు అని అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకుల గొంతులు కోసి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కేవలం పచ్చి స్వార్థం, ఓన్లీ లోకేష్ బాబుకు అధికారం అంటబెట్టాలి. ఇక అట్లాంటి దద్దమ్మల సావాసం ఈయనది. పార్టీలోని రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానానికి నూరిపోశారు. అయినా ఆయన నాయకత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్లలేమని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నాటితో పోల్చితే నిజం చెప్పు, ఆయన నాయకత్వంలో లోకల్ బాడీస్కి పోతే ఏమైనా జరిగిందా? పార్టీ అధిష్టాన వర్గం చెప్తే రైతు బంధు నిధులు జమ చేసినాడు. ఏమన్నా రైతుల మీద ఉన్న ప్రేమతో చేసినాడా? మీనాక్షి నటరాజన్ చెప్తే, ఆమె సలహా ఇస్తే ఏం చేస్తే ప్రజలలో ఆగ్రహం తగ్గుతుందని అంటే ఆమె సలహా ఇచ్చింది. రైతు బంధు మీద రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు. రైతు బంధు ఎగగొట్టడం వల్ల పేద రైతాంగం చాలా నష్టపోయినారు. వాళ్ళు కనుక పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మనం సర్వనాశనం అవుతాం, బెగ్ బారో స్టీల్. బట్ రైతు బంధు నిధులు జమ చేయాలి, రైతులకు ఇవ్వాలా అన్న ఆమె సలహా మేరకే ఈనాడు రైతు బంధు వచ్చింది. అంతే తప్ప రేవంత్ రెడ్డికి ఏదో రైతుల మీద ఉన్న ప్రేమాభిమానాలతో కాదు. అసలు రైతు బంధు అనేది అమలు చేస్తే కేసీఆర్ పేరు ప్రతిష్టలు ఇంకా ఎనువడింపబడతాయి అనేటువంటి ఒక దురుద్దేశము, ఒక దుష్టపు ఆలోచనతోని రైతు రుణమాఫీ అనే కార్యక్రమం ద్వారా అసలు కేసీఆర్ పేరు నామరూపాలు లేకుండా చేస్తా అనే ఒక నమ్మకంలో ఉండే, ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉండే, అది రాంగ్ అని తేలిన తర్వాత ఇప్పుడు సచ్చుకుంటూ 15,000 ఇస్తానని 12,000 ఇచ్చినాడు. అంటే దానికి రైతులందరూ ఆనందపడ్డారా? కళ్ళాలలో వడ్లు నాని మొలకలెత్తి సర్వనాశనమైన మాట వాస్తవం కదా. తెలంగాణ ప్రాంతాల్లో రైతులు ఎంత నష్టపోయినారు ఈసారి. నీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు ఇదైనాయి అంటే ఇవాళ పంట యొక్క అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఏ రకంగా రెస్పాన్సిబుల్? నీకు దమ్ముంటే రా, నిన్ను తీసుకొని వెళ్తాం, ఆ పెద్దపల్లి ఆ ఏరియాలోకి తీసుకెళ్దాం. గోదావరి పరిస్థితి చూస్తే ఎట్లా చిన్న గుడ్డపేగు కట్టుకొని ఉన్నట్టున్నది ఇవాళ గోదావరి. కాళేశ్వరం ప్రాజెక్టు అమలు ఉన్నప్పుడు గోదావరి ఎట్లుండేది? ఎందుకు చేసినావు ఈ పాప పని అంటే గోదావరి అంతా ఆరిపోతే ఇసుక దొంగలు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన డబ్బులన్నీ ఇసుక దొంగతనాల ద్వారానే కదా వీళ్ళు సాధించేది. నీ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏంది? నీ గోదావరి పరిహా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్య ఆదాయం ఏంది? ఇసుక దొంగతనం కాకుండా చెప్పొక మాట. సో ఇట్లా ఉంటుందన్నమాట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా అలవాటు ప్రకారం అసంతృప్తులనే ప్రోత్సహించింది. ఒక దశలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చే విషయం వీడొక చవట. ఇది చాలా దుర్మార్గపు మాట అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి మీకు, అంటే మీకు వాస్తవం చెప్పాలి, కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏ రకంగా ఆలోచిస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. డాక్టర్ చెన్నారెడ్డి గారి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న రోజులలో కొంతమంది, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డికి సంబంధించిన కొందరు, తర్వాత రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కొందరు, ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చెన్నారెడ్డి మంత్రివర్గం మీద
చెన్నారెడ్డి నాయకత్వం మీద కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ అసంతృప్తి వ్యవహారాలు చేయడం మొదలెట్టినాడు. ఎట్లయినా చెన్నారెడ్డిని మార్చాలి, ఎందుకంటే ఆంధ్ర ఎమ్మెల్యేలదే ఎక్కువ జనాభా, తెలంగాణ వాళ్ళు చాలా తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు తెలంగాణ నాయకులు అంటే అవినీతి పరులని, తర్వాత వ్యభిచారం చేస్తారు, ఇక రకరకాల ఉమనైజర్స్ అని ఇట్లా ప్రొజెక్షన్స్ ఇవ్వడం అది ఆంధ్ర పత్రికలకు మొదటి నుంచి ఉన్నది. సో ఈ దశలో ఒకసారి నక్సలైట్లతో చర్చలు జరపాలా అనేటువంటి ఒక నీతిని కాంగ్రెస్ మంత్రివర్గం ఆనాడు చెన్నారెడ్డి నేతృత్వంలో ఒక విధాన నిర్ణయం తీసుకుంది. సో అది ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ రాజీవ్ గాంధీ గారు అస్సాంలో ఎకార్డ్ ఏర్పరిచినాడు, పంజాబ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక ఎకార్డ్ ఏర్పరిచినాడు, పంజాబ్ లొంగోవాల్ ఎకార్డ్ అని. ఇట్లా తర్వాత ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళతోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో శాంతి కోసమని ఒడంబడికలు చేసుకున్నాడు. అట్లనే చర్చల ద్వారానే ప్రతి సమస్య పరిష్కరించుకోవచ్చు అనేది స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన సరళి. ఆయన ఆలోచన సరళికి అనుకూలంగానే డాక్టర్ చెన్నారెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు జరపాలా అనేటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకుంటే దానికి జీవి సుధాకర్ రావు అని మా ప్రాంతపు ఎమ్మెల్యేనే ఇగో ఇంత పొడుగు ఉత్తరం రాసినాడు. రాస్తే నేను అప్పుడు కరెస్పాండెంట్, నేను చెన్నారెడ్డి జీవి సుధాకర్ రావు మా ప్రాంతం వాడే అని చెప్పి ఆయన దగ్గరికి పోయినా. ఏంద్రా అన్నాడు ఫస్ట్ నన్ను చూడంగానే, ఏంద్రా ఎందుకో వచ్చినావు అన్నాడు. సార్ అంటే మా ప్రాంతం వాడే, మా పెద్దలకు అతను తెలుసు కాబట్టి నన్ను గుర్తుపడతాడు కాబట్టి మెల్లవే ఆయన ముందు ధైర్యంగా మాట్లాడే ఇది లేదు కాబట్టి, వాళ్ళ ఆ దొరల దగ్గర ఆ రకమైన ఆలోచన సరే లేదు కాబట్టి నేను లేదు సార్ ఏదో అని ఈ లెటర్ గురించి ప్రస్తావించిన. ఏంద్రా నా పార్టీ అధిష్టాన వర్గానికి నేను రాసిన ఉత్తరం నీకు ఇస్తానరా, నీకు ఎవడరా చెప్పింది తెలివి బుద్ధి లేనోడా, నీకు ఏదైనా తెలిస్తే కదా రాసుకో అంతేగాని నేను నీకెందుకు లెటర్ ఇస్తారా, అది ఏదో చెప్పాలో అది నేను రాజీవ్ గాంధీకే చెప్పినా అన్నాడు. దాని తర్వాత శాసనసభలో కూడా ఎంవి మైసరారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన సరళిని విమర్శిస్తూ వ్యవహారాలు చేసినాడు. చేసిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ రాజీవ్ గాంధీ గారు మన దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక స్టాప్ ఓవర్ చేసినారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు కె రోషయ్య గారు, అక్కడ మా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. నాకు ఒక ఫీలర్ అంటే డాక్టర్ చెన్నారెడ్డికి సంబంధించిన అనుచరగణము వాళ్ళ బంధుత్వుల నుంచే ఒక సలహా ఏమిచ్చారంటే ఈ అసంతృప్తి గురించిన వార్త ఒకటి ప్రశ్న రాజీవ్ గాంధీ గారిని అడగాల అని అన్నారు. అంటే సరే మేము అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు అడగమన్నట్టుగా ప్రశ్నలు అడగడం అయితే సాధ్యం కదండి, అట్లాంటి వాతావరణం వస్తే మాత్రం ప్రయత్నం చేస్తానన్నారు. ఇవాళ ఆ ప్రశ్న నన్ను ఎవరు అడగమన్నారో వాళ్ళు సజీవంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్పడం సరైన సందర్భం కాదు. అయితే ఏమైంది, అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను రాజీవ్ గాంధీని ఇదే ప్రశ్న అడిగినాను. ఏమని, ది procedure, the styles of functioning of the party high command is totally different. Here in Hyderabad you condemn the dissidents, there in Delhi you encourage and you create uncertainty in every Congress party government. You never allow any chief minister to function independently. That is why the party administration is always weak అని ఒక మాట మాట్లాడండి. అంటే కొంత మార్చిన భాష, అంటే అప్పటి ఆలోచన సరళికి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇన్నేళ్ల తర్వాత ఆ ప్రశ్న చెప్పేటప్పుడు ఇదే లాంగ్వేజ్ కాదని మోరార్లెస్ ఇదే అర్థం వచ్చేలాగా ఆయన ప్రశ్న వేస్తే రాజీవ్ గాంధీ గారు నాతో ఏమన్నారు, ఇట్స్ అ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అగైన్స్ ది పార్టీ హైకమాండ్. ది పార్టీ హైకమాండ్ వుడ్ నెవర్ ఎంకరేజ్ డిసిడెంట్స్, బట్ ది పార్టీ హైకమాండ్ వుడ్ సర్టెన్లీ గివ్ ఆడియన్స్ టు ది డిసిడెంట్స్ బికాస్ దే ఆర్ ఆల్సో అవర్ పార్టీ మెన్. వీ వాంట్ టు లిజన్ టు దెమ్ ఆల్సో. వీ డోంట్ వాంట్ టు బి క్యారీడ్ అవే బై ది చీఫ్ మినిస్టర్. ఇవన్నీ మాటలు ఎవరిపై ఎప్పుడన్నాడు, డాక్టర్ చెన్నారెడ్డి ముఖం అక్కడ ఉండంగా డాక్టర్ చెన్నారెడ్డి పక్కన కూర్చొని మాట్లాడిన తర్వాత కెన్ యూ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీ హ్యావ్ ఎంకరేజ్డ్ డిసిడెన్స్ అని అన్నాడు. దెన్ హౌ కమ్ దట్ ఏ పార్టీ లెజిస్లేటర్ హ్యాస్ కండెమ్డ్, క్రిటిసైజ్డ్ ది పార్టీస్ పాలసీ డెసిషన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అంటే రోషయ్యను పక్కకున్న రోషయ్యతోని చెవుల్లో గుసగుస పెట్టి అడిగినాడు, ఏమైంది ఎవరు అంటే డాక్టర్ మైసూరారెడ్డి ఈ రకంగా చేసినాడంటే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తామన్నారు. సో పార్టీ అధిష్టాన వర్గం పొరపాట్లు కూడా డిసిడెంట్స్ని ఎంకరేజ్ చేయదు. కాకపోగా డిసిడెన్స్ పోయి పార్టీ అధిష్టాన వర్గానికి ఏదైనా చెప్తే సావధానంగా వింటారు, విన్న మాటలన్నీ వాస్తవాలను కూడా నమ్మరు. వాళ్ళ ఓన్ యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ ఓన్ ప్రొసీజర్ ఉంటుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి నిరర్థకము వేస్ట్ గాడని తెలిస్తే ఎంత పరాక్రమవంతుడైన ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. డాక్టర్ చెన్నారెడ్డితో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎంత అండి, రవంత్ రెడ్డి నిమిషాల మీద మారుస్తారు. ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి నష్టం చేసినాడు ఈ దద్దమ్మ. ఈ అభిప్రాయానికి వచ్చిన తడుగా ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి అత్యంత గోప్యంగా
అభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. ఎంపిక చేసిన కొంతమందికి, ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి సో ఇదంతా బోగస్. ఎవరు ఇతను ఠాకూరు వీళ్ళు వచ్చేసేసి పార్టీ అధిష్టాన వర్గాన్ని వ్యతిరేకించి ఎదురుగా మాట్లాడేటాళ్ళ. వీళ్ళు వచ్చేసేసి పార్టీ అధిష్టాన వర్గం మేము రేపు ఎల్ఐని డిసైడ్ చేస్తాం, మీరు ఆయనకు మద్దతు ఇస్తారా అయ్యారంటే నేను ఇయ్యా అంటాడా? ఎన్నిసార్లు కష్టపడితే ఆయన రామగుండంలో ఎన్ని ఎమ్మెల్యే అయ్యండి? ఎన్నిసార్లు కష్టపడితే అడ్లూరు లక్ష్మణ్ ఎమ్మెల్యే అయ్యండి? వీళ్ళకి అసలు గెలుపు ముఖం ఎన్నడన్నా చూసినారా? ఏదో రాహుల్ గాంధీ యొక్క ప్రచార సరళి వల్ల, ప్రచారం చేసిన విధానం వల్ల, సోషల్ మీడియా చేసిన కృషి వల్ల వీళ్ళ అంతా ఎన్నికైనారు ఎమ్మెల్యేలుగా. పోనీ పార్టీ అధిష్టాన వర్గాన్ని వ్యతిరేకిస్తాడా? తుమ్మల నాగేశ్వరరావు పోయి లేదు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు అని చెప్తాడా? అసలు ఆయన అంతరాత్మ ఆయనకు అనుమతిస్తుందా? ఆయన అర్థం చేసుకోవట్లేదా? నన్ను నిర్వీర్యం చేసినాడు, నా గౌరవమే లేదు అనే సంగతి అతనికి తెలియదా తుమ్మల నాగేశ్వరరావుకి? అంత అవుతుంది బోగస్. కాంగ్రెస్ లో చేరిన వారికి ఫోన్లు చేసి ముఖ్యమంత్రిని మార్చితే ఎలా ఉంటుంది అని ఆరా తీశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక్కటి పేరు చెప్పరా, ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఆరాధిస్తుంది చెప్పు. అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఫోనే చేయదు, అంత బోగస్. వీడికి అసలు కాంగ్రెస్ అధిష్టాన వర్గం పనిచేసే విధానం మీద వీడికి అవగాహననే లేదు. కాంగ్రెస్ మెకానిజం టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి పట్ల కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి అమితమైన గౌరవం ఉంటుంది. వాళ్ళే చెప్తారు, సార్ మీరు పొరపాటు చేశారు, ఇగో ఈ ప్రభుత్వం ఈ రకంగా తప్పుదోవలు పడుతుందంటే వాళ్లకు నమ్మినటువంటి బంటులు ఒక 10 మంది చెప్పినప్పుడు అప్పుడు అవునా ఒకసారి పరిశీలించండి అని ఇందులో ముఖ్య భూమిక పోషిస్తున్న వాళ్ళకి ఎవరికి ఆ సలహా ఇవ్వరు, వేరే వాళ్ళకి ఇస్తారు, హూ ఇస్ అన్కనెక్టెడ్ విత్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. అట్టా నడుస్తుంది. ఈయన సలహాలు, ఈయన సంప్రదింపులు, ఈయన వ్యాఖ్యానాలు ఇదంతా ఉత్త బోగస్. షాకింగ్ విషయాలు తెలిసి వచ్చాయి. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న పిచ్చి ఆలోచన చేయొద్దు, అలా చేస్తే ప్రభుత్వం నెల రోజుల్లోనే పతనమవుతుందని ఒక సీనియర్ ఎమ్మెల్యే ఎవర్రా సీనియర్ ఎమ్మెల్యే చెప్పొక మాట. ఎవర్రా సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఈనాడు ఎవడున్నాడు చెప్పు. ఫలానా ఎమ్మెల్యే అని చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డా సీనియర్ ఎమ్మెల్యే, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డా, లేదా దామోదర రాజనరసింహన, ఎవరు మల్లు భట్టు విక్రమార్క, ఎవరు సీనియర్ ఎమ్మెల్యే? 6-7 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే ఎవడు? లేదా మరి ఆయన ఎవరిని అక్బరుద్దీన్ ఓవైసీని కలిసినారా? 7 సార్లు ఎన్నికైంది కాబట్టి సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సలహా తీసుకున్నారా? ఏమన్నా అర్థం ఉందా? ఎవడా సీనియర్ ఎమ్మెల్యే చెప్పు, ఒక పేరు చెప్పరాదు ప్లీజ్. పోనీ కాంగ్రెస్ పార్టీలో ఫలానా వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేలని వాళ్ళ జాబితా విడుదల చేయమని దద్దమ్మను చూద్దాం. వాళ్ళ సత్తా సామర్థ్యం నిజంగా వాళ్ళకు పార్టీ అధిష్టాన వర్గంతో మాట్లాడే సత్తా సామర్థ్యం ఉందా? అంత అవుతుంది, అంత ఉఫ్ఫా గాలి కొట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే తాను ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి కూడా కాంగ్రెస్ లో చేరానని, అసలు రేవంత్ రెడ్డే లేకపోతే మేము ఈ పార్టీలో ఎందుకుంటాము అని మరో ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు. ప్రతిపక్ష పార్టీలోంచి వచ్చి ఈ పార్టీలో చేరిన ఆ వ్యక్తి ఎవరు? అంటే సీనియర్ ఎమ్మెల్యే అంటే కడియం శ్రీహరి చెప్పు, ఎవడు ఆడు? అంటే కడియం శ్రీహరి సలహాలు విని పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలు తీసుకుంటుందా? ఎవడా సీనియర్ ఎమ్మెల్యే? ప్రతిపక్ష పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవడుకి డైరెక్ట్గా కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి? అసలు అధిష్టాన వర్గంలో నిర్ణయాలు చేసే వాళ్ళ పేర్లు కూడా తెలుసా కడియం శ్రీహరికి? ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు గద్దెనెక్కిన చరిత్ర ఉందా? రేవంత్ రెడ్డి తీసుకపోతే ఇది మెయిన్ గేటు, ఇది లోపలి గేటు, ఇది అట్లా ఇట్లా, ఇది కేసీ వేణుగోపాల్ రూమ్ అని చూపెట్టాలి. ఈయనకేం తెలుసు? ఈయన చెప్తాడు. సో చాలు, సరిపోయింది. ఇక ఈ చవటకి ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.